ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే, తల్లి ఈరోజు ఎంతో పవిత్రమైన ఆషాఢ శుక్రవారం తల్లి. లక్ష్మీదేవిని ఇంట్లోకి గల్లు గల్లున గజ్జల శబ్దంతో రావాల్సిన రోజు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతోంది. నీ గుమ్మం, నీ తలుపు ముందు, నీ ముంగిట ముందు, నీ గడప ముందు ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు తల్లి. లక్ష్మీదేవి కన్నీళ్లతో రోదిస్తూ నీ గడప దాటి వెళ్ళిపోతోంది. జాగ్రత్త, నీ దుర్గమ్మ నీ ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా? తీవ్రమైనటువంటి కూర్చుని ఒక విషాదమైన బాధతో ఉన్నాను తల్లి. నీ గుమ్మంలో ఇలాంటి ఒక విపత్తు జరుగుతోంది, నీ ఇంట్లో అలాంటి ఒక సంఘటన జరుగుతోంది. ఇవన్నీ చూసి లక్ష్మీదేవి కన్నీళ్లతో ఈ శుక్రవారం రోజు నీ ఇంటి గడప దాటి వెళ్ళిపోతుంది. ఒక్కసారి లక్ష్మీదేవి నీ ఇల్లు దాటి వెళ్ళినా, నీ గడప దాటి వెళ్ళినా ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. జాగ్రత్త. ఒక్కసారి నీ పూజ గదిలో చూడు. అక్షింతలు ఎలా ఉన్నాయో చూడు. విరిగిపోయి ఉన్నాయి, ముక్కలు అయిపోయి ఉన్నాయి. జాగ్రత్త. నిలబడి ఉన్న లక్ష్మీ అమ్మవారి పటం ఇంట్లో ఉంది. జాగ్రత్త. అలాగే దేవుని పటాల ముందు లక్ష్మీ పటం దగ్గర ఇంకొక పటం పెట్టావు, ఇంకొక ఫోటో కూడా పెట్టావు. తప్పు చేస్తున్నావమ్మా. ఇవన్నీ కూడా చూసి లక్ష్మీదేవి మనసు చలించిపోయింది. మరి బిడ్డ బాధపడింది కనుకొని అందుకే ఈరోజు కన్నీళ్లతో వెళ్ళిపోతుంది. జాగ్రత్త. అమ్మని నీ ఇంట్లో నువ్వు నిలుపుకోవాలి అంటే, సాక్షాత్తు స్థిరంగా లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉండాలి అంటే ఈ పని ఖచ్చితంగా చేయాల్సిందే. లేకపోతే నీకు సాయానికి దుర్గమ్మ కూడా రాదు. ఈ సందేశంలో చివరాకరణ ఒక అద్భుతమైన మార్గం కూడా చెప్పబోతున్నాను. శాశ్వతంగా లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉండిపోతుంది అంటూ అమ్మ దుర్గమ్మ ఈరోజు చాలా అత్యంత ముఖ్యమైన సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఎందుకంటే ఇది ఆషాఢ శుక్రవారం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఎందుకో తెలుసా? లక్ష్మీదేవిని మనందరం ఆహ్వానించాలి, పూజలు చేసి. ఈరోజు ఇలాంటి సందేశంతో వచ్చారంటే నిజంగా అమ్మవారు మనకు ఏదో చెప్పాలన్న ఉద్దేశంతో పరుగున వచ్చాను అని చెప్తూ ఉన్నారు. మరి మనందరము కూడా శ్రద్ధగా అమ్మవారి సందేశాన్ని తెలుసుకుందామండి. అమ్మవారు మనకు ఏది చెప్పినా కూడా దానిలో ఎంతో పరమార్థం దాగి ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి అమ్మవారి ఆశీస్సులు ఈ శుక్రవారం రోజు మన పైన ఉండడం వల్లనే మనం ఈ వీడియో చూడగలుగుతున్నాము అంటూ అమ్మవారైతే మనకు ఎన్నో జన్మలు రహస్యాలన్నీ కూడా మన జీవితం ఒక బంగారు బాటలాగా ఉంచాలి అని కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నిజంగా అసలు మర్చిపోవద్దండి. అయితే ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే తల్లి, నేటి వరకు కూడా నన్ను శరణు వేడుతూ, దుర్గమ్మ నా ఇంట్లో ప్రశాంతత లేదు, రూపాయి నిలవడం లేదు, రోజు గొడవలే, దరిద్రం నన్ను వెంటాడుతోంది అని రోధిస్తున్నావు. కానీ ఒక్కసారి నీ మనస్సాక్షిపై చెయ్యి వేసుకుని ఆలోచించావా? నీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు గమనిస్తున్నావా? నువ్వు చేసే కొన్ని తప్పులు చూసి లక్ష్మీదేవి నీ ఇంటి ముంగిట కొద్దిసేపు కూడా నిలబడకుండా రోధిస్తూ వెళ్ళిపోతోంది, కన్నీళ్లతో వెళ్ళిపోతోంది, బాధపడుతోంది. ఈరోజు నేను చెప్పే ప్రతి మాటని లోతుగా విను తల్లి. ఇవి కేవలం మాటలు అనుకున్నావో చాలా పెద్ద పొరపాటు చేసినట్లే అవుతుంది. నీ ఇంటి భవిష్యత్తును మార్చే తీవ్రమైన హెచ్చరికలు ఈరోజు నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా రక్షించాల్సిన బాధ్యత ఈ దుర్గమ్మ మీద పడింది. జాగ్రత్త. ఇక్కడ నీ ఒక్క విషయం బాగా గమనించు బిడ్డ. రాత్రి భోజనం అయ్యాక ఏం చేస్తున్నావు? ఆ ఎంగిలి పాత్రలను అలసట అని నెపంతో సింకులు అలాగే వదిలేసి నిద్రపోతున్నావు కదా. ఆలోచించు. రేపు ఉదయం కడుక్కోవచ్చులే అని నువ్వు అనుకునే ఆ ఒక్క అలవాటు, ఆ ఒక్క మాట, ఆ ఒక్క ఆలోచన నీ ఇంటి అష్టైశ్వర్యాలను బూడిద చేస్తుందని నీకు తెలుసా? రాత్రిళ్ళు నీ ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీని తాండం ఆడుతోందని తెలుసా? అది చూసి లక్ష్మీదేవి విలవిలా రోధిస్తోందని నీకు తెలుసా? ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు ఎంగిలి పాత్రలు చెల్లాచెదురుగా పడి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అసలు ఒక్క నిమిషం కూడా ఉండదు. అమ్మకు శుచి అంటే ఇష్టం, శుభ్రత అంటే ఇష్టం, పరిమళం అంటే ఇష్టం, నవ్వులు అంటే ఇష్టం, ఆనందం అంటే ఇష్టం, మంచిగా ఉన్న ఇల్లు అంటేనే అమ్మకు ఇష్టం. ఇలా నీ ఇల్లు కాదు, ఆమె సోదరి అయింది చూడు, దరిద్ర దేవత కొలువై ఉంటుందమ్మా. ఇలా ఉంటే ఏ రోజు రాత్రి ఎంగిలి పాత్రలను రాత్రే శుభ్రం చేయకపోతే నీ ఇంట్లోకి వచ్చే ధనం కూడా
అయిపోతూ ఉంటుంది. ఇది చూసి కూడా నువ్వు మౌనంగా ఉంటే నా ఆశీస్సులు కూడా నీకు దూరం అయిపోతాయి. నా ఆశీస్సులు కూడా నీ దరిద్రాన్ని పోగొట్టలేవు తల్లి. ముక్కోటి దేవతలు కలిసికట్టుగా వచ్చినా కూడా నీ దరిద్రాన్ని తొలగించలేరమ్మా. అలాంటి ఒక్క పాపాన్ని మూట కట్టుకుంటున్నావు, మళ్ళీ బాధపడుతున్నావు. నాకేదీ కలిసి రావడం లేదు దుర్గమ్మ, ఏదీ జరగటం లేదు, జీవితం నరకంగా ఉందని ఆ నరకప్రాయం చేస్తున్నది నువ్వే. నువ్వు ఏం చేస్తున్నావు, నీ ఇంట్లో ఏం చేయాలో నువ్వు తెలుసుకో తల్లి. సాయంత్రం కాగానే వెలుగులు తగ్గిపోయి నీ ఇల్లు మురికిగా ఉంటే అని చీపురు పెట్టి ఊడుస్తూ ఉన్నావు. ఆ చీకటి పడే వరకు కూడా అటు ఇటు మాటలు చెప్పుకుంటూ ఉన్నావు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నావు, ఉండిపోతున్నావు. సూర్యాస్తమం తర్వాత చీపురు పెట్టేస్తే లక్ష్మీదేవిని బయటకు తోసేస్తున్నావని గ్రహించలేకపోతున్నావు. చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుంది. సంధ్యా సమయంలో ఇంట్లోని చెత్తను బయటకు పారబోస్తే స్వయంగా సిరి సంపదలనే బయటికి విసిరి కొట్టినట్లు అవుతుంది బిడ్డ. సాయంత్రం వేళల్లో ఆవేశపడే అపశబ్దాలు మాట్లాడుతూ మురికి దుస్తులతో బద్ధకంతో సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోయే ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. దైవక శక్తి ఎలా ప్రవేశిస్తుంది చెప్పు? నీకు మహాలక్ష్మి కొలువై ఉండాలి అంటే ఇదిగో తల్లి, నీ ఇంటి పూజా మందిరాన్ని ఒక్కసారి పరిశీలించుకో. ఒక బొమ్మను పెట్టావు, వినాయకుని పెట్టావు, శ్రీ మహాలక్ష్మిని పెట్టుకున్నావు, శ్రీ మహావిష్ణువుని పెట్టుకున్నావు, కానీ అక్కడ ఏం చేస్తున్నావు నీకు తెలుసు? ఒక్కసారి వెళ్ళి చూడు. ఇంకొంతమంది బిడ్డలైతే పడక గదిలోనే పూజా మందిరాన్ని పెట్టుకుని ఆ దేవుని ముందే పవిత్రత లేకుండా ప్రవర్తిస్తున్నారు. పూజా గది పవిత్రమైన శక్తికి నిలయం. దేవుని గదిలో విరిగిన బియ్యాన్ని, నూకలను సమర్పిస్తున్నామని అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుని పటాల మధ్యన మరణించిన పూర్వీకుల ఫోటోలను కలిపి పెట్టేస్తూ ఉన్నావు. ఒక్కసారి చూడు, లక్ష్మీదేవి నిలబడి ఉన్న విగ్రహాన్ని పూజిస్తున్నావు. ఈ తప్పులన్నీ నీ ఇంటి పునాదులనే కదిలిస్తున్నాయని నీకు తెలుసా? దేవుని గదిలో స్వస్తిక్ గుర్తు, మంగళ కలశం, శంఖం, గంట, గంగాజలం ఉంటేనే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది నీకు. ఎక్కడైతే లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది ఉంటుందో ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీ అమ్మ అక్కడ ఉంటుంది. లక్ష్మీ అమ్మ ఎక్కడ ఉంటే నారాయణుడు అక్కడ ఉంటారు. లక్ష్మీదేవిని నీ ఇంట్లో ఉండాలంటే నీ ఇల్లు ఎంత పవిత్రంగా ఉండాలో ఒక్కసారి చూడు. ఆ ఇద్దరు కలిసి ఉంటేనే ఇంట్లో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకుంటారు. కేవలం లక్ష్మీదేవిని మాత్రమే నువ్వు ఉంచి శ్రీ మహావిష్ణువు విస్మరిస్తే ఆ పూజ అసంపూర్ణమే అవుతుంది. తల్లి, నేను చెప్పిన ఈ విషయాలు వింటుంటే అయ్యో నా ఇంట్లో కూడా రోజు ఇలాగే జరుగుతుంది కదా అని నీ గుండె రగిలిపోతుందా? గుండెల్లో మెలిపెట్టినట్లు ఉందా? తప్పు చేశాను దుర్గమ్మ, ఏం చేయాలి అని సందేహం రేగుతోందా? అవును, నువ్వు తెలియక చేసిన ఈ తప్పు నీ అజ్ఞానానికి, నీ ఇంటికి కష్టాలకు కారణం బిడ్డ. వేరెవరో కాదమ్మా, ఇంటికి స్త్రీ, ఆ ఇంటి మహాలక్ష్మి. ఆ ఇంటి మహిళలు పెద్దలను పేదలను అవమానిస్తారో, ఏ ఇంట్లోనైతే రాత్రి వేళల్లో ఉప్పు, పాలు, పెరుగు ఇతరులకు దానం చేస్తారో ఆ ఇంట్లో రూపాయి కూడా నిలవదు. ఈనాడే మేల్కో తల్లి, మేల్కొలవలసిన సమయం వచ్చేసింది. మేల్కోక తప్పదు. ఈ తప్పులను వెంటనే సరిదిద్దుకో. నీ ఇంటి పూజా గదిని, వంట గదిని, నీ ప్రవర్తనను పవిత్రంగా మార్చుకో. నీ మాటను పవిత్రంగా ఉంచుకో. నీ మనసును పవిత్రంగా మార్చుకో. ఆలోచనలను పవిత్రంగా మార్చుకో. అన్నీ పవిత్రంగా ఉంటే అమ్మ నీ ఇంట్లో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది. అప్పుడు చూడు తల్లి, అమ్మ దుర్గమ్మ ఆశీస్సులతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు నీ ఇంట కష్టాలన్నీ తొలగిపోతాయి. అమ్మ అనుగ్రహంతో నీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఐశ్వర్యము, ప్రశాంతత అన్నీ కూడా అమరుతాయి. ఇందులో ఏది ఒక్కటి ఉన్నా ఇప్పటికిప్పుడే ఈ రోజు నుంచే మానుకో. నీ ప్రవర్తనను మార్చుకో, నీ దినచర్యను మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. బద్ధకాన్ని వదిలే మంచిగా ఉండడానికి ప్రయత్నించు. పూజా గదిని శుభ్రపరుచుకో, వంటగదిని శుభ్రపరచు. నువ్వు శుభ్రంగా ఉండు. నీ నోటిని శుభ్రంగా ఉంచుకో, మాటను శుభ్రంగా ఉంచుకో, మనసును శుభ్రంగా ఉంచుకో, ఆలోచనలు శుభ్రంగా ఉంచుకో, చూసే చూపును శుభ్రంగా ఉంచుకో. అప్పుడు చూడు నువ్వు దైవిక శక్తి ఎలా మారిపోతుందో. నువ్వు ఏ దేవుడిని కొలవకపోయినా, తలిచినా తలవకపోయినా వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. ఎందుకో తెలుసా? అంత శుచి శుభ్రంగా ఉంచావు కనుకనే ఇల్లు, మనసు, ధనము, మనువు అన్నీ కూడా అప్పుడు ముక్కోటి దేవతలు నీ ఇంట్లోకి వచ్చేస్తారు. శాశ్వత నివాసం ఏర్పరచుకుంటారు. ఒక్కసారి చూడు ఎన్ని తప్పులు చేస్తున్నావో. ఒక్కసారి ఇప్పటికైనా సరే కానీ నీ ఆలోచనని మార్చుకో. ఇప్పటికైనా కూడా నీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకో. అప్పుడు శ్రీ మహాలక్ష్మి
నీకు నీ ఇంట్లో మళ్ళీ గల్లుగలున గజ్జల శబ్దంతో వస్తుంది. దుర్గమ్మ అనుగ్రహం ఎల్లవేళలా నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. జాగ్రత్త. ఒక్కసారి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటి నుంచి అడుగు పెట్టిందో బయట కష్టాలు తప్పవు, కన్నీళ్లు తప్పవు. ఇప్పటికే నువ్వు ఎదుర్కొంటున్న బాధలు చాలమ్మా, ఆర్థిక ఇబ్బందులు చాలు తల్లి, అనారోగ్య సమస్యలు చాలు, ఈ పని జరగకుండా దరిద్రంలో మగ్గిపోతున్నావు అది చాలు. ఇక ఈ కష్టాల నుంచి, ఈ కన్నీళ్ళ నుంచి, ఈ దరిద్రం నుంచి బయటపడు. శ్రీ మహాలక్ష్మీదేవిని నీ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకునేటట్టుగా చెయ్యి. నీ దుర్గమ్మ అనుగ్రహం నీ మీద నిండుగా మెండుగా ఉండే విధంగా నువ్వు ప్రవర్తించుకో. నీ జీవితాన్ని నేను మారుస్తాను. శ్రీ మహాలక్ష్మి అమ్మ ఆశీర్వాదం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. అది పైగా ఆషాఢ మాసం, ఆషాఢ శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు, అమ్మకు ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు నుంచే నీ జీవితంలో మార్పు రావాలి. ఈ రోజు నుంచే నీ ఆలోచనలో మార్పు రావాలి. లేచి బద్ధకాన్ని విడిచిపెట్టి ఈ రోజుటి నుంచే చకచకా పనులు చెయ్యి. బద్ధకాన్ని విడిచిపెట్టు. ఈ రోజు నుంచే నిత్యము దీపం వెలిగించడానికి ప్రయత్నించు. నువ్వు శుభ్రంగా ఉండడానికి ప్రయత్నించి ఈ రోజు నుంచి మంచి అన్నది నీ జీవితంలో అమలైపోవాలి తల్లి. అంతా మంచే జరుగుతుంది. వెళ్ళిపోతున్న అమ్మ మళ్ళీ కూడా నీ ఇంటికి సంతోషంతో గజ్జల శబ్దంతో అడుగు పెడుతుంది. నీ దుర్గమ్మ నీ ఇంట్లోనే ఉంటాను, అప్పుడు నీ జీవితానికి ఏ లోటు కూడా ఉండదు, జాగ్రత్త అంటూ అమ్మవారు ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ మనసారా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ ఇక్కడ శ్రీమాత్రే నమః అని, శ్రీ మహాలక్ష్మియే నమః అంటూ కామెంట్ అయితే చేయండి. నిజంగా మీకు నచ్చితే కనుక వీడియోని చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీకు మనసుకు ఎవరైతే దగ్గరగా ఉంటారో అలాంటి స్నేహితులకు, మీ అక్కాచెల్లెలకు, మీ తోబుట్టువులకు, మీ పుట్టింటి వారికి తప్పకుండా షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి అద్భుతమైన సందేశంతో రేపు మీ ముందుకు వస్తానండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.